ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు పరమాత్మ తత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని చక్కగా ఉపదేశించారు. ఆ అమృతమైనటువంటి వాక్కులను విన్న తరువాత ఉద్ధవుడు పరమానంద భరితుడై ఆనందాశ్రువులతో ఆ శ్రీకృష్ణస్వామి పాదాలను చక్కగా కడిగాడు. శ్రీకృష్ణస్వామి అనుజ్ఞ ఇస్తూ నీవు బదరికాశ్రమానికి వెళ్ళవలసింది, పవిత్రమైనటువంటి గంగాజలంలో స్నానమాచరించవలసింది, నన్నే ధ్యానిస్తూ ఉండవయ్యా, నన్ను చేరుకుంటావు. మత్తోను శిక్షితం ఎత్తే వివిక్తమనుభావయన్ మయ్యావేశిత వాక్చిత్తో మద్ధర్మ నిరతో భవ అతివ్రద్య గతిస్తిశ్రో మామేష్యసి తతఃపరం. ఏకాంతంగా నేను ఇచ్చినటువంటి ఉపదేశాన్ని చక్కగా ధ్యానం చేసి బాగా వంట పట్టించుకున్నట్లయితే, నాయందే మనస్సు నిలిపి నేను చెప్పినటువంటి ధర్మములను చక్కగా ఆచరిస్తూ గుణములను అతిక్రమించి సత్వరజస్తమో గుణముల కన్నా అతిక్రమించినటువంటి ఉత్తమమైనటువంటి పరమపదం అనే నా స్థానం ఏదైతే ఉందో దాన్ని నీవు అచిరకాలంలోనే పొందుతావు అని శ్రీకృష్ణస్వామి ఉద్ధవుణ్ణి ఆశీర్వదించారు. శ్రీ సుఖ ఉవాచ. సుఖయోగేంద్రుల వారు చెబుతున్నారు పరీక్షిత్తునకు, నాయనా పరీక్షిత్తు, ఈ రకంగా ఉద్ధవునకు శ్రీకృష్ణస్వామి ఉపదేశించిన తరువాత స ఏవ ముక్తో హరిమేధసోద్ధవః ప్రదక్షిణంతం పరిసృత్య పాదయోః శిరో నిధాయాశ్రుకళాభిరార్ద్రధీః న్యషించదద్వంద్వపరోప్యపక్రమే. ఈ విధంగా ఆ శ్రీహరిస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణస్వామి చేత చక్కగా ఉపదేశాన్ని పొందినటువంటి ఆ ఉద్ధవుడు స్వామికి నమస్కారం చేసి ఆ కృష్ణస్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శిరస్సు పాదాలకు చక్కగా స్పృశించేటట్లుగా నమస్కారం చేసి కంటి వెంట ఆనందధారలు అలా జాలువారుతూ ఉంటే ఆ నీటితో ఆ శ్రీకృష్ణస్వామి పాదాలను అభిషేకించాడు. సుదుస్త్యజ స్నేహ వియోగ కాతరో నశక్నువంస్తం పరిహాతుమాతురః కృచ్ఛరం యయౌ మూర్ధని భర్తృపాదుకే బిభ్రన్నమస్కృత్య యయౌ పునః పునః. ఆ శ్రీకృష్ణస్వామి వియోగాన్ని పొందడం అంటేనే ఎంతో దుఃఖం వస్తోంది ఆ ఉద్ధవునకు. వదల్లేక ఆ స్వామివారి దగ్గర నుంచి వెడుతున్నాడు ఆ ఉద్ధవుడు. ఆ వియోగానికి భయపడుతున్నాడు, తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఎంత జ్ఞానం కలిగినా పరమాత్మతో సాన్నిధ్యం ఇక ఉండదేమో అనేటువంటి భయంతో బాధపడుతూ ఎంతో దుఃఖంతో అతి కష్టం మీద ఆ స్వామికి నమస్కరించి ఆయన పాదుకలు స్వీకరించి శిరస్సును పెట్టుకున్నటువంటి వాడై మాటిమాటికి ఆ కృష్ణస్వామికి నమస్కారం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. తతస్తమంతర్హృది సన్నివేశ్య గతో మహాభాగవతో విశాలాం యథోపదిష్టాం జగదేక బంధునా తపస్సమాస్థాయ హరేరగాత్ గతిం. ఆ స్వామి యొక్క చక్కని ఉపదేశాన్ని, ఆ పరమాత్ముని పాదములను తన హృదయంలో నిలుపుకున్నటువంటి వాడై స్వామి ఆదేశించిన విధంగా బదరికాశ్రమానికి బయలుదేరి వెడుతూ ఉన్నారు ఆ ఉద్ధవుల వారు. ఏదైతే పరమాత్ముడు చక్కగా ఉపదేశం చేశాడో అది ఏమాత్రము మర్చిపోకుండా పదిలంగా అమూల్యమైనటువంటి ధనంలాగా తన హృదయంలో నిలుపుకున్నాడు. ఎందువల్ల అంటే ఉపదేశించింది ఎవరు? జగదేక బంధున, సమస్తమైన జగత్తుకు బంధువైనటువంటి వాడు ఆ శ్రీకృష్ణస్వామి.
ఆ స్వామి దగ్గర నుంచి బయలుదేరాడు. య ఏతదానంద సముద్ర సంభృతం జ్ఞానామృతం భాగవతాయ భాషితం కృష్ణేన యోగేశ్వర సేవితాంఘ్రిణ సశ్రద్ధయా సేవ్య జగత్ విముచ్యతే. ఎవరైతే ఈ చక్కని శ్రీకృష్ణుడు ఉద్ధవులు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంవాదాన్ని శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తారో వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. పరమాత్ముడు భాషించినటువంటి అమృతతుల్యమైనటువంటి ఈ చక్కని ఉపదేశ ధార చాలా అమోఘమైనటువంటిది. యోగేశ్వరులైనటువంటి వాళ్ళెందరో ఆ శ్రీకృష్ణ స్వామి పాదపద్మములను విడిచిపెట్టకుండా ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులచే సేవింపబడేటువంటి ఆ పరమాత్ముని యొక్క పాదములను ఆశ్రయించటమే మనకి తరణోపాయము అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఉపదేశాన్ని శ్రవణం చేసిన వాళ్ళు తరించటమే కాకుండా ఆ విన్నటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా తరిస్తారు. భవభయమపహంతుం జ్ఞాన విజ్ఞాన సారం నిగమకృదుపజహ్రే భృంగవద్వేదసారం అమృతముదధితశ్చాపాయయత్ భృత్యవర్గాన్ పురుషమృషభమాద్యం కృష్ణ సంజ్ఞం నతోస్మి. ఒక భ్రమరం తుమ్మెద ఏ విధంగానైతే ఆయా పుష్పముల మీద చక్కగా సంచరిస్తూ ఆ పుష్పములలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుందో, ఆ పుష్పంలో కొంచెం ఇంకొక పుష్పంలో కొంచెం ఆ సారాన్ని స్వీకరిస్తుందో, అదేవిధంగా శ్రీకృష్ణ స్వామి అనే పేరు కలిగిన తుమ్మెద కూడా అనంతమైన వేదరాశిలో లోతుగా గంభీరంగా ఉన్నటువంటి ఆ సారాన్ని, వేద సారాన్ని సంగ్రహంగా ఒక 9 పువ్వుల నుంచి ఆ మకరందాన్ని తీసిన విధంగా సారభూతమైనటువంటి వేదసారాన్ని అలా తీసుకుని అర్థమయ్యే విధంగా ఉద్ధవునికి ఆ వేదసారాన్ని అందించారు. ఒక క్షీర సముద్రాన్ని మధించి అమృతాన్ని బయటికి తీసినట్లుగా ఆ వేదసారాన్ని చిలికి అందులో నుంచి అమృతతుల్యమైనటువంటి జ్ఞానామృతాన్ని అందరికీ అందించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులందరికీ పంచిపెడుతున్నారు అని వర్ణించారు చక్కగా. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 29వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 30వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. రాజోవాచ తతో మహాభాగవతే ఉద్ధవే నిర్గతే వనం ద్వారవత్యాం కిమకరోత్ భగవాన్ భూతభావనః. పరీక్షిన్ మహారాజు ఇప్పుడు సుఖయోగేంద్రుల వారిని అడుగుతూ ఉన్నారు, స్వామి ఆ రకంగా ఉద్ధవుల వారు కృష్ణస్వామి దగ్గర చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నారు. అదే ఉద్ధవ గీత అని ప్రసిద్ధమయ్యింది. ఆ ఉద్ధవుల వారు కృష్ణస్వామి దగ్గర ఉపదేశాన్ని పొంది బదరికాశ్రమానికి వెళ్ళిన తరువాత శ్రీకృష్ణస్వామి ఏం చేశారు, ద్వారకా నగరంలో ఇంకా ఆయన ఏ విధమైనటువంటి చక్కని లీలల్ని ప్రదర్శించారో అదంతా వర్ణించి చెప్పండి అని అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. బ్రహ్మశాపోపసంసృష్టే స్వకులే యాదవర్షభః ప్రేయసీం సర్వనేత్రాణాం తనుం సకథమత్యజత్. మహామునుల యొక్క శాపం అనేది ఉన్నది కదా యదువంశానికి. ఆ యదువంశానికి శాపం ఉండడం వల్ల అనతి కాలంలోనే ఆ వంశం అంతా నశించిపోతుంది. ఆ విషయం పరమాత్మకు తెలుసు. అంతకాలము మృదుమధురమైనటువంటి చక్కని తన దేహస్వరూపంతో అందరినీ ఆకర్షించి ఆనందింపజేసినటువంటి ఆ పరమాత్ముడు ఆ తనువుని ఏ విధంగా విడిచిపెట్టాడు, తన దేహాన్ని ఎలా విడిచిపెట్టాడు అని అడుగుతూ ఉన్నారు ఆ పరీక్షిత్ మహారాజు. ప్రత్యాకృష్టుం నయనమబలాయత్ర లగ్నం న శేకుః కర్ణావిష్టం నసరతి తతో యత్సతామాత్మలగ్నం యశ్రీర్వాచాం జనయతి రతిం కిం ను మానం కవీనాం దృష్ట్వా జిష్ణోర్యుధిరథగతం యచ్చ తత్సామ్యమీయుః. ఆ పరమాత్ముని యొక్క దివ్య రూపాన్ని సందర్శించినటువంటి వారు తృప్తిని పొందుతారా?
గోపికలు తదితరులైనటువంటి భక్తజనులు ఆ స్వామి దివ్య రూపాన్ని చూచి ఆ నేత్రములకు సార్థకత వచ్చిందని భావన చేస్తున్నారు. దేవతల్లాగా కనురెప్పపాటును కూడా మర్చిపోయి స్వామిని చక్కగా దర్శిస్తూ ఆనందించారు. అటువంటి దివ్యమైన స్వరూపం దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు ఆ స్వామి. అలాగే దివ్యమైన స్వామి యొక్క లీలలను సత్పురుషులైనటువంటి వారు చక్కగా తమ శ్రవణములతో విని తమ హృదయంలో ఆ దివ్య పురుషుని యొక్క చక్కని చరిత్రలన్నింటినీ కూడా ఆ హృదయంలో నింపుకున్నారు. తనివి తీరకుండా శాశ్వతంగా నిలుపుకున్నారు ఆ స్వామి దివ్యమైన గాథలను తమ హృదయంలో. చూచిన వాళ్ళు తమలో నిలుపుకున్నారు స్వామి దివ్య రూపాన్ని. అదేవిధంగా మహాకవులైనటువంటి వారు కూడా ఆ స్వామి దివ్య లీలలను రచించటమే, చెప్పటమే తమ వాక్కులకు నిజమైనటువంటి సార్థకత అని భావన చేస్తూ స్వామి యొక్క దివ్యమైనటువంటి గాథలను చక్కగా గానం చేశారు. యుద్ధరంగంలో శ్రీకృష్ణ స్వామి ఆ పార్థునకు సారథిగా ఉంటే ఆ స్వామి దివ్య రూపాన్ని చూసి ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులంతా తన్మయులైపోయి ఆ యుద్ధంలో దేహాలు విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఆ రకంగా సంగ్రామ రంగంలో కూడా అనేక మంది ఆ యోధులందరికీ దివ్యమైన తన స్వరూపంతో ఆనందాన్ని కలిగించాడు. తన రూపంతో గోపికలందరికీ మైమరుపును కలిగించాడు. అలాగే ఎంతోమంది కవులందరికీ కూడా గొప్ప కవిత్వాన్ని అనుగ్రహించాడు, భక్తి రూపమైనటువంటి కవిత్వాన్ని. అటువంటి దివ్య స్వరూపం స్వామిది కదా, అలాంటి స్వరూపాన్ని ఆ దేహాన్ని ఆయన ఏ విధంగా విడిచిపెట్టాడు అని ఆ పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నిస్తే ఋషిరువాచ, అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఇలా చెబుతున్నారు. దివి భువ్యంతరిక్షే చ మహోత్పాతాన్ సముత్థితాన్ దృష్ట్వాసీనాన్ సుధర్మాయాం కృష్ణ ప్రాహ యదూనిదం. ఆకాశంలో భూమి మీద అంతా ఎక్కడ చూచినా భూమికి ఆకాశానికి మధ్యలో అంతరిక్షంలో ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. చెడుకాలం వస్తూ ఉన్నది. త్వరలో ఈ యదువంశం అంతా నశించిపోతుందనేటువంటి సూచనలు మహోత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు కృష్ణస్వామి తన సభ అయినటువంటి సుధర్మ అనేటువంటి సభలో చక్కగా కొలువు తీర్చి వాళ్ళందరితో యదువీరులు పెద్దలందరితో ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఏతే ఘోరా మహోత్పాత ద్వార్వత్యాం యమకేతవ ముహూర్తమపి నస్థేయం అత్రనో యదుపుంగవాహ. ఓ యదుశ్రేష్ఠులారా, ఇప్పుడు ఎన్నో రకాలైన ఘోరమైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ద్వారకా నగరంలో. అదేవిధంగా ఎక్కడ చూచినా యమదూతలు సంచరిస్తున్నట్లుగా ఆ యమునికి సంబంధించిన జెండాలే ఉన్నట్లుగా నాకు కనిపిస్తున్నాయి. త్వరలోనే యదువంశానికి దారుణమైనటువంటి ఆపద రాబోతూ ఉన్నది. కాబట్టి ఒక క్షణం కూడా మనం ఈ ద్వారకా నగరంలో ఉండకూడదు అని చెప్పి పరమాత్ముడు యదువీరులందరికీ తెలియజేశాడు. స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ శంఖోద్ధారం వ్రజంత్వితః వయం ప్రభాసం యాస్యామో యత్ర ప్రత్యక్ సరస్వతి. స్త్రీలు, వృద్ధులు, బాలులు వీళ్ళంతా ఈ ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి శంఖోద్ధారం అనే పేరు కలిగినటువంటి క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళందరికీ ఏ విధమైన ఆపద ఉండదు. ఇక మనమంటారా, యదువీరులమైన మనమంతా ఈ ద్వారకా నగరం నుంచి బయలుదేరి వెళ్ళి ప్రభాస తీర్థానికి వెళదాము. అక్కడికి వెళ్ళి పూజలు మొదలైనవన్నీ చేయిద్దాం. అక్కడ సరస్వతీ నది పశ్చిమ దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైన క్షేత్రం ప్రభాస తీర్థం. తత్రాభిషిత్య శుచయః ఉపోష్య సుసమాహితాః దేవతాః పూజయిష్యామః స్నపనాలేపనార్హణైః. అక్కడికి వెళ్ళి పవిత్రంగా తీర్థంలో స్నానాదులు ఆచరించి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళమై నియమనిష్టలతో దేవతల్ని పూజిద్దాము. వారిని ఆనందంగా దేవతల యొక్క అనుగ్రహం కోసం ఆ దేవతలందరినీ పూజిద్దాం. వారికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ పట్టుకుని వెళదాము అని చెబుతున్నారు. బ్రాహ్మణాంస్తు మహాభాగాన్ కృతస్వస్త్యయనా వయం
గోభూహిరణ్యవాసోభి గజాశ్వరథవేష్మభి. వేదవేత్తలైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములందరినీ ఆహ్వానించి వారిచే స్వస్తి పుణ్యాహవాచనములతో చక్కగా ఆశీర్వాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళమై ఆ మహాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తములకు గోవులను దానం చేద్దాం. అలాగే భూదానము, బంగారము, వస్త్రాలు, అశ్వాలు, గోవులు ఇలా ఏవైతే ఉంటాయో సమస్తమైనటువంటి అమూల్యమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా వారికి దానం చేద్దాం. దీనివల్ల ఏం జరుగుతుంది? విధిరేష హ్యరిష్టఘ్నో మంగళాయనముత్తమం దేవద్విజ గవాం పూజ భూతేషు పరమో భవః. ఈ రకంగా ఉత్తములైనటువంటి వేదవేత్తలకు దాన ధర్మాలు చేసినట్లయితే ప్రభాస క్షేత్రంలో తీర్థ సమీపంలో తద్వారా మనకు కలగబోయేటువంటి అరిష్టాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఉపశమించేటువంటి అవకాశం ఉన్నది. మనం పుణ్యాన్ని సముపార్జించుకోవచ్చు. కాబట్టి అందరం కలిసి ఆ తీర్థానికి వెళదాము. ఇదే మనకు ఇప్పుడు చేయదగినటువంటి క్షేమదాయకమైన విషయము అని శ్రీకృష్ణస్వామి యదువీరులందరితో కూడా చెప్పారు. ఇది సర్వే సమాకర్ణ్య యదువృద్ధా మధుద్విష తథేతి నౌభిరుత్తీర్య ప్రభాసం ప్రయయూరథై. దేవతలను అలాగే గోవులను భూసులను వీళ్ళని గనక పూజించినట్లయితే క్షేమం కలుగుతుంది అని కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని యదువీరులంతా తమ తమ పరివారాలతో బయలుదేరి వెడుతూ ఉన్నారు. యదువృద్ధులంతా కూడా ఆ ప్రభాస తీర్థానికి నావల మీద సముద్రాన్ని దాటినటువంటి వారై అక్కడి నుంచి రథములతో ప్రభాస తీర్థానికి చేరుకుంటున్నారు. తస్మిన్ భగవతాదిష్టం యదుదేవేన యాదవాః చక్రుః పరమయా భక్త్యా సర్వశ్రేయోపబృంహితం. అక్కడికి వెళ్ళిన తరువాత పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణస్వామి చెప్పిన విధంగానే ఈ యదువీరులంతా బ్రాహ్మణోత్తముల్ని చక్కగా పూజించి గోవులను దానం చేసి దేవతలను పూజించి ఎంతో సంతృప్తిని చెందారు. ఎందువల్లంటే తమ శ్రేయస్సుని కోరుకునేటువంటి పరమాత్ముడు ఈ విధంగా ఆదేశించాడు కాబట్టి, అది సకల శ్రేయస్సుల్ని ఇస్తుంది కాబట్టి శ్రేయోకరమైన ఆ దివ్యమైనటువంటి పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళు నిర్వహించారు. ఆ తరువాత తతస్తస్మిన్ మహాపానం పపుర్మైరేయకం మధు దిష్టవిభ్రంశిత ధియో యద్రవైర్భ్రస్యతే మతి. అంతవరకు బాగానే ఉంది. శ్రీకృష్ణస్వామి చెప్పిన విధంగా పూజాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత వారిలో సహజ స్వభావం ఏదైతే ఉందో అది బయటకు వస్తోంది. మరి ఋషుల యొక్క శాపం అనేది దాటశక్యం కానిది కదా. అక్కడ వాళ్ళు మధువుని సేవిస్తున్నారు, మద్యాన్ని. దాన్ని మైరేయకం మధు అన్నారు. మైరేయకం మధు అంటే చెరుకు రసంతో తయారు చేయబడినటువంటి మధు. ఆ మద్యాన్ని స్వీకరించి బాగా మత్తుకి లోనవుతూ ఉన్నారు. ఆ మధువుని సేవించటం వల్ల వాళ్ళ బుద్ధి కాస్త భ్రమించటం ప్రారంభించింది, మోహాన్ని పొందుతున్నారు. ఆ మతి కూడా అనేక రకాలుగా చెల్లాచెదరైపోయింది. మహాపానాభిమత్తానాం వీరాణాం దృప్తచేతసాం కృష్ణమాయా విమూఢానాం సంఘర్ష సుమహానభూత్. దారుణంగా మద్యాన్ని సేవించటం వల్ల వాళ్ళు మదించి ఉన్నారు. వాళ్ళ మనసులన్నీ అంధకార బంధురమైపోయినాయి. హృదయం అంతా కూడా అజ్ఞానంతో నిండిపోయింది. శ్రీకృష్ణుని యొక్క మాయా విశేషమే ఇదంతా అని తెలియజేస్తున్నారు. ఆ యదువీరుల మధ్యలోనే పరస్పరము కలహం ప్రారంభమయ్యింది. మద్యాన్ని సేవించినటువంటి వాళ్ళు అనవసరంగా కలహం పెట్టుకుంటారు. అదే ఋషుల శాపం. ఆ యదువీరుల మధ్యలోనే పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మధుపానం చేసినటువంటి ఆ మత్తులోనే ఒకళ్ళతో ఒకళ్ళు విజృంభించి కొట్లాడుకుంటూ ఉన్నారు. యుయుధు క్రోధ సంరబ్ధ వేలాయామా తతాయిదః ధనుర్భిరసిభిర్భల్లైః గదాభిః తోమరరిష్టిభిః. కోపంతో కూడినటువంటి వారై ఆ ప్రభాస తీర్థంలో ఒడ్డున వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ధనుస్సులతో, అలాగే కత్తులతో, బల్యములతో, గదలతో, తమ దగ్గర ఉన్నటువంటి అనేక రకములైన ఆయుధములతో, బాణములతో
ఒకరినొకరు పొడుచుకుంటూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉన్నారు. పతత్పతాకైః రథకుంజరాదిభిః ఖరోష్ట్రగోభిర్మహిషైర్నరైరపి మిథః సమేత్యాశ్వతరైశ్చ దుర్మదాః న్యహన్ శరైర్దద్భిరివ ద్విపావనే. ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రములను విసురుకుంటూ ఉన్నారు. రథాలు, ఏనుగులు, అలాగే గుర్రాలు వీటన్నిటినీ అధిరోహించి వాటిని కూడా యుద్ధంలో లగ్నం చేస్తూ గాడిదలు, కంసరగాడిదలు, ఎద్దులు, దున్నపోతులు వీటన్నింటినీ అధిరోహించినటువంటి వారై ఒకళ్ళతో ఒకళ్ళు కలహం ప్రారంభించారు. వాళ్ళల్లో ఉన్నటువంటి స్నేహం అనేది పోతోంది. ఇదంతా భగవంతుని యొక్క మాయా విశేషమే. ఏనుగులు ఏ విధంగానైతే తమ దంతములతో పరస్పరం పోరాడుతూ ఉంటాయో అలాగే యదువీరులంతా పరస్పరం వాళ్ళల్లో వాళ్లే వాళ్ళ ఆయుధములతో జంతువులతో కలహిస్తూ ఉన్నారు, కొట్లాడుకుంటూ ఉన్నారు. ప్రద్యుమ్న సాంబౌ యుధిరూఢమత్సరౌ అక్రూర భోజావనిరుద్ధ సాత్యకీ సుభద్ర సంగ్రామ జితౌ సుదారుణౌ గదౌ సుమిత్రా సురథౌ సమీయతు. ప్రద్యుమ్నుడు, సాంబుడు వీళ్ళిద్దరూ కలహపడుతూ ఉన్నారు. ఇదే విధి వైపరీత్యం. ఒకళ్ళ మీద ఒకళ్ళు మత్సరంతో, క్రోధంతో కొట్టుకుంటున్నారు. అలాగే అక్రూరుడు, భోజుడు, అనిరుద్ధుడు, సాత్యకి, అలాగే సుభద్రుడు, సంగ్రామజిత్తు, ఇలా వాళ్ళంతా కూడా దారుణమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. గదుడనే పేరు కలిగినటువంటి కృష్ణుని యొక్క కుమారుడు గదుడనే పేరు కలిగినటువంటి యదువీరునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాగే సుమిత్రుడు, సురథుడు అనేటువంటి వాళ్ళు, అలాగే నిశఠుడు, ఉల్ముకుడు ఇత్యాదులు కూడా. అన్యేచ ఏ వై నిశఠోల్ముకాదయః సహస్రజిచ్చతజిద్ భానుముఖ్యాః అన్యోన్యమాసాద్యమదాంధకారితాః జఘ్నుర్ముకుందేన విమోహితా భృశం. ఆ శ్రీకృష్ణుని మాయా విశేషానికి లోనైనటువంటి యదువీరులంతా, ఈ యదువంశ నాశనం కూడా శ్రీకృష్ణ స్వామి చేత సంకల్పింపబడిందే కాబట్టి ఆ మాయకు అందరూ వశులవ్వవలసిందే. పరస్పరం ఒకరితో ఒకరు కలహపడుతూ ఉన్నారు. నిశఠుడు, ఉల్ముకుడు, సహస్రజిత్తు, అలాగే శతజిత్తు, భానుముఖ్యుడు ఇత్యాదిగా పేర్లు కలిగినటువంటి యదువీరులంతా వాళ్ళల్లో వాళ్లే కలహిస్తూ ఉన్నారు. అన్యోన్యమాసాద్యమద అంధకారితాః. ఒకళ్ళతో ఒకళ్ళు అప్పటిదాకా స్నేహంగా ఉన్నవాళ్ళు మోహంతో కొట్టుకుంటూ ఉన్నారు. దాశార్హ వృష్ణ్యంధక భోజ సాత్వతాః మధ్వర్బుదా మాధుర శూరసేనాః విసర్జనాః కుకురాః కుంతయశ్చ మిథస్తతస్తేధ విసృజ్య సౌహృదం. దాశార్హ వంశీయులు, వృష్ణివంశీయులు, అంధక వంశీయులు, భోజవంశీయులు, సాత్వతులు, మధువంశీయులు, అర్బుద వంశీయులు, మాధుర వంశం వారు, శూరసేన, అలాగే విసర్జన, కుకుర, కుంతి వంశాల వారు వీళ్ళందరూ పరస్పరము అంతవరకు స్నేహితులైనా కూడా కలహిస్తూ క్రూరంగా కొట్లాడుకుంటూ ఉన్నారు. పుత్రా అయుధ్యన్ పితృభిర్భ్రాతృభిశ్చ స్వశ్రీయ దౌహిత్ర పితృవ్యమాతులైః మిత్రాణి మిత్రైః సుహృద సుహృద్భిః జ్ఞాతీం స్వహన్ జ్ఞాతయ ఏవ మూఢాః. వావి వరుసలు కూడా మర్చిపోయారు. పుత్రులు తమ తండ్రులతో కొట్లాడుతున్నారు. అదేవిధంగా సోదరులు కొట్లాడుకుంటున్నారు. మేనమామలతో మేనల్లుళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా వావి వరుసలు లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహాన్ని మరచి మూర్ఘులై దారుణమైనటువంటి పోరాటాన్ని జరుపుతూ ఉన్నారు. యదువంశం నాశనం అనేది సమీపించింది కృష్ణుని యొక్క సంకల్ప కారణంగా అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు చక్కగా వర్ణించి చెబుతున్నారు. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.